ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. రెండు చేతులు చెప్దాం, ప్రేలుడు హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దేవుని మందిరంలోకి మనం వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు చెప్తాను, మందిరంలోకి రాగానే దేవుడు నీకు కనిపించాలి. దేవుడు సన్నిధిలోకి వచ్చానని నీకు అనిపించాలి. అప్పుడే నువ్వు హృదయపూర్వకంగా ఆరాధన చేయగలుగుతావు. భయంతో వణుకుతూ దేవుని మందిరంలో ఉండగలుగుతాను. ఏముందులే సండే అలా వెళ్ళి కూర్చొని వద్దాం అనుకుంటే మాత్రం దేవుడు కనిపించడు, ఏమీ అనిపించదు. కాబట్టి భయంతో భక్తితో దేవుని యొక్క వాక్యాన్ని ఇందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా అతడు, రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. చెప్దాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన వాక్యం ఎస్పెషల్గా యవనస్తుల గురించి. నేను రాత్రి సిద్ధపడుతున్నప్పుడు యవనస్తులు ఎక్కువగా రావాలి అని అనుకున్నాను. దేవుని కృపను బట్టి చాలామంది వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దేవుడు యవనస్తుల ద్వారా జరిగించే కార్యాన్ని గురించి ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుని దృష్టిలో యవనస్తులను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఏ విధంగా సిద్ధపరచుకుంటాడు, ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అని ప్రతి ఒక్క యవనస్తురాలు తెలుసుకుంటే వాళ్ళ మనసులో, ప్రభువా నన్ను కూడా ఆ విధంగా ఉపయోగించుకునే తలం పైన పుడుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. యవన కాలంలో బలం ఉంటుంది. ఆ మాట చాలా బాగుంటుంది. చూడండి, ఒక మాట సామెతల గ్రంథం అనుకుంటాను, 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. చాలు, మళ్ళీ చదవమ్మా. ఎస్, యవనస్తుల బలం వారికి అలంకారము. ఏంటంటే యవనస్తుల యొక్క బలం అలంకారం. అలంకరణ గురించి చెప్పకూడదని అనుకున్నాను. నేనైతే ఏం చెప్పనులేండి, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఎందుకు అలంకరించుకుంటారంటే అందంగా కనిపించడానికి, అంతే కదా. బైబిల్లో చాలా అలంకరణలు ఉన్నాయి. పెళ్లి కుమార్తె సిద్ధపాటు ఒక అలంకరణ. ఈ అలంకరణ గురించి బైబిల్ పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వస్తే అది శారీరక సంబంధమైన అలంకరణను మార్చి ఆత్మ సంబంధమైన అలంకరణగా చెప్తూ అది సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయమైన అలంకారం. అంటే నెమ్మది, మృదు మనస్తత్వం, కఠినం, గరుకుతనం కాకుండా అలాంటి అలంకారాన్ని అలంకరించుకోవాలి అనేది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సత్యం. కానీ బైబిల్ ఏముంటుందంటే యవనస్తుల బలం, ఆ యవనాన్ని బట్టి వచ్చే బలం వాళ్ళకి అలంకారము అని రాయబడింది. నిజమే. 10th క్లాస్ వరకు ఒకలాగుంటారు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులను బట్టి, స్నేహితుల్లో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి వాళ్ళ అలంకరణ, వాళ్ళ పద్ధతులు మారిపోతూ ఉంటాయి. యుక్త వయసుకు రాగానే వాళ్ళు ఆ శరీరాన్ని ఇంకాస్త అందంగా కనిపించాలని అలంకరించుకుంటుంటారు, చక్కగా కనిపించాలని అలంకరించుకుంటుంటారు. అలంకరణ అనేది ఇంకొద్దిగా అందాన్ని ఎక్కువ కనిపించడానికి, సౌందర్యాన్ని పెంచడానికి అలంకరణ. కానీ
బైబిల్ చెప్తున్న మాట, యవనస్తుల బలం వాళ్ళకి అలంకరణ. యవనస్తులు కలిగిన బలం. అందుకని నరుడికి ప్రాయం కలది, శక్తి కలదు అని బైబిల్లో రాయబడింది. వయసును బట్టి శక్తి వస్తుంది, బలం వస్తుంది. బలం అనేది ఇది శారీరక సంబంధమైన బలం కాదు, శరీర సౌష్ఠవం కాదు. ఆ బలాన్ని ఇంకెక్కువ కనిపించుకోవడానికి బాగా మంచి డైట్ మెయింటైన్ చేయడమో, లేకుంటే రకరకాలైనటువంటి వస్త్రాలు ధరించడమో, రకరకాలైనటువంటి వస్తువులను ధరించడమో కాస్త అందంగా కనిపించడానికి. ఇప్పుడు బాగా ఈ స్పృహ పెరిగిపోయింది. చిన్న వయసు నుంచి అందంగా కనిపించాలి, చక్కగా కనిపించాలి, మంచిదే. అయితే ఈ అలంకరణ గురించి నేను ఒక మాట రాసుకున్నాను. భారతీయ సంస్కృతిని బట్టి, సంప్రదాయాన్ని బట్టి నేను రాసుకున్న మాటలు ఏంటి అంటే, ఎలాంటి అలంకరణ ఉండాలి వాక్యానుసారంగా అంటే, మన కళ్ళకు కరుణ అనే కాటుకను రాసుకోవాలి. అందరు కాటుక పెట్టుకుంటారు కదా, బైబిల్లో కూడా కాటుక పెట్టుకోమని రాయబడి ఉంది. ఎందుకో అది వేరే ఉద్దేశం, అది ఇప్పుడు చెప్పే ఆలోచన కాదు. కానీ మన కళ్ళకు ద్వేషము, పగ, అసూయ, విషపు చూపు అనేది కాకుండా ఏముండాలి? కళ్ళకు కరుణ, ప్రేమ, దయ అనే కాటుక పెట్టుకోవాలి. చెవులకు చాలామంది దిద్దులు అంటారు, అది వినబుద్ధి కల దిద్దులు పుట్టాయి. వినాలనే చెప్పే మాట, వినాలనే తలంపుతో కూడిన ఆలోచన. వినబుద్ధి అనే దిద్దులు. వినరు, లోబడరు, అర్థం చేసుకోరు. వీటన్ని కారణం వెంటనే వినబుద్ధి కాగొట్టలేదు వాళ్ళకు. కాబట్టి చెవులకు వినబుద్ధి అనే దిద్దులు పెట్టుకోవాలి. ఆ విధంగా పెదవులకు సత్యం అనే, చాలామంది లిప్స్టిక్ రాసుకుంటారు కదా. ఏం రాసుకోవాలి? మాట్లాడితే ఇందాక చెప్పుకున్న బూతులు మాట్లాడితే, చెడ్డ మాటలు మాట్లాడితే, వల్గారిటీ సంబంధించిన మాటలు కాదు, అసభ్యకరమైన పదజాలం కాదు, తిట్లు కాదు. ఏముండాలి? సత్యమైన మాటలు. చాలా అమ్మాయి మాట్లాడితే, అబ్బాయి మాట్లాడితే సత్యమే మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు, నిజమే మాట్లాడతాడు అనేటువంటి లిప్స్టిక్ రాసుకోవాలి. తర్వాత ముఖానికి చాలామంది పౌడర్ పూసుకుంటారు, కానీ చిరునవ్వు అనే క్రీమ్ పూసుకోవాలని రాశాను. ఏం రాసుకోవాలి? చిరునవ్వు. చూడగానే ముఖం తుమ్మ పెట్టుకొని ఇంకా పలకరించకుండానే, వాళ్ళ ముఖం చూస్తే పలకరించకూడదు కాదు, అలా కాకుండా చిరునవ్వుతో పలకరించే క్రీమ్ రాసుకోవాలి. ఇవి ఆత్మ సంబంధంగా నేను రాసుకునే. అంత మాత్రం కాదు, చేతులకు చాలామంది గాజులు దొడుక్కుంటారు కదా, స్త్రీలైతే. అలంకరణ ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి? అమ్మాయిలకే, స్త్రీలకే. కాబట్టి వారికి దానమని గాజులు తొడుక్కోవాలి. ఎవరైనా వచ్చిన వారికి ఏదైనా ఇవ్వాలి, పెట్టాలి, చూడాలి. దాతృత్వం అనే దానమనే గుణం చేతులకు ఉండాలి. దానమనే గాజులు తొడుక్కోవాలి. అంత మాత్రం కాకుండా చాలా లాంగ్ చైన్స్ కట్టుకుంటే గుండెకు, అంటే గుండెకు దైవ భయం అనేటువంటి హారము వేసుకోవాలి. గుండెలు ఏముండాలి? దేవుని భయం అనే హారం ఉండాలి. అంత మాత్రం కాకుండా మరి చెప్పులు, బైబిల్ కూడా ఉంది, సిద్ధ మనసున జోడు. మందిరానికి రావాలనే టయానికి వెళ్ళాలి. వస్తారు ఏదో టయానికి, కానీ ముందుగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, నేనే వెళ్ళాలి, ముందు ఉండాలని ఆలోచన. సిద్ధ మనసున జోడు తొడుక్కోవాలి. టోటల్గా మన శరీరానికి తెల్లని వస్త్రాలతో కప్పుకోవాలి. తెల్లని వస్త్రాలు, మరక పడకుండా ఆయన రక్తము చేత కడగబడిన వస్త్రాలను మనం ధరించుకోవాలి. ఇది నిజమైన అలంకరణ. ఇలాంటి అలంకరణ వారికి బలాన్ని ఇస్తాయి. అలాంటి అలంకరణ ఎవరైనా మెచ్చుకుంటారు. కాబట్టి యవనస్తులారా, మీ బలం, మీకు అలంకారము అని రాయబడింది. మీకు వయసుతో వచ్చినటువంటి బలం కాదు. అందుకని రక్తంతో పొర్లుతున్నటువంటి సియోను కన్నికని దేవుడు తెంచుకొని ఆ రక్తము నుంచి కడిగి పరిశుద్ధపరిచి విడిపించి పెంచి పెద్ద చేస్తే ఇష్టము పుట్టించి ప్రాయం, యవన ప్రాయంకి వచ్చినప్పుడు ఆమెను చూడగానే ఇష్టం పుట్టించి ప్రాయం వచ్చింది. అందుకని ఆమెతో
ప్రదానం చేసుకున్నానని రాయబడింది. అలా ప్రదానం చేసుకుని అన్ని అలంకరించినట్లుగా రాయబడింది. కారణం ఏంటంటే ఆ బలం వారికి అలంకారంగా ఉండాలి అని ఉద్దేశంతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తుల బలం వారికి అలంకారం. మరి ఎలాంటి అలంకారాన్ని నువ్వు ధరించుకున్నావు? ఎలాంటి బలం నీ బ్రతుకులో ఉంది? పెదాల్లో సత్యం ఉందా? ఇంకొకటి ఏదో ముక్కుకు ఏదో రాసుకున్నాను, ముక్కు పుడక అంట కదా, అది విచక్షణ అనే ముక్కు పుడక ధరించాలి. విచక్షణ, మంచి చెడ్డని విచక్షణ. వాసన చూస్తాం కదా, ఇది చెడ్డది, ఇది పాడుది, ఇది మంచిదనే విచక్షణ అనే ముక్కు పుడకను తగిలించుకోవాలి, ఎవరు గమనించలేని స్థితిలో కాకుండా. ఇలాంటి అలంకారము ఘనతను తెస్తుంది. అలా కాకుండా గర్వమే ఉంటుంది, చూపుల్లో తేడా ఉంటుంది, ప్రవర్తనలో తేడా ఉంటుంది. వాడు ఎంతటి బలవంతుడైనా సరే అది వారి జీవితాలకు ఒక మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి ఈరోజు యవనస్తుల బలం వారికి అలంకారం. మరి ఆ బలాన్ని యవన కాలంలో ఎలా ఉపయోగించుకుంటున్నావు? దేవుడు నీ ఒక వయసుకు వచ్చిన తర్వాత నీకు ఒక బలాన్ని ఇచ్చాడు. మరి ఆ బలం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? సంసోను ఆ బలాన్ని ఎవరికి అప్పచెప్పాడు? దెలీలాకు అప్పచెప్పాడు తన బలాన్ని. అందుకనే నువ్వు జార స్త్రీ యొద్దకు పోకూడదు. నువ్వు పోతే పరులకు నీ యవన బలమును నీ జీవితాంతం ఇచ్చివేస్తావని రాయబడి ఉంది. పాపిష్ఠుల లోకంలోనికి వెళ్ళిపోతే నీ జీవితాంతం ఆ క్రియలకు, ఆ నీచ క్రియలకు బానిసమైపోయి బలహీనుడిపోయి బయటపడలేకుండా బ్రతకాల్సి వస్తుంది. సంసోను అలా బ్రతికాడు. బైబిల్లో సంసోన్ అంటే చాలా బలాఢ్యుడు, గొప్పవాడు, దేవుని చేత అభిషేకం పొందిన శూరుడు అని పిలువబడిన వాడు అంతటి బలాన్ని, అంతటి శక్తిని ఒక స్త్రీకి ఇచ్చేసాడు. నీ బలముకు స్త్రీకి ఇవ్వకూడదని సామెతల గ్రంథంలో ఉంది. ఈరోజు మరి యవన కాలంలో వచ్చిన నీ బలం మరి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? అది అలంకరణ అనేది అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు నా ముఖాన్ని చూశారనుకోండి, నా ముఖానికి ఉన్న స్పెట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు స్పెట్స్ లేనప్పుడు ఇప్పుడు స్పెట్స్ పెట్టుకున్నాడు. రోజు వైట్ షర్ట్ వేసి కూర్చోవాడు, ఈరోజు ఇది వేసుకున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అలంకరణ అనేది ఆకర్షణకరంగా ఉంటుంది. అది ఒక గుర్తింపునిస్తుంది, అది ఒక ప్రత్యేకతని తెస్తుంది. మన ఏదైనా ఫంక్షన్లోకి బాగా నీట్గా అంటే మరీ ఓవర్గా కాకుండా శుభ్రంగా నీట్గా అలంకరించుకుని వెళ్తే చాలా సింపుల్గా చాలా చక్కగా ఉన్నారంటారు. కానీ కాస్త ఓవర్ ఉందనుకోండి, అబ్బో మరింత ఓవర్గా ఎవరు అలంకరించుకోకూడదు అంటారు. అంటే అలంకరణ ఒక గుర్తింపు, అలంకరణ నీళ్ళు ఒక ప్రత్యేకత తెస్తుంది. అందుకనే కదా ఎస్తేరు విషయంలో రాజు గుర్తించాలంటే 6 సంవత్సరాలు గోపరస తైలం, 6 సంవత్సరాలు సుగంధ తైలంతో ఆమె సిద్ధపడి వస్త్రము అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎస్తేరు హేగా నిర్ణయించిన అలంకారాన్ని మాత్రం ధరించుకుంది. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళగానే ఆమె యందు ఆయనకు దయ పుట్టినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలంకరణను బట్టి ఎదుటివారి దయ, ఎదుటివారి ప్రేమ, ఆ అలంకరణ బట్టి మనకు మనస్తత్వం ఎలాంటిదో, ఎలాంటి వారమో తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ అలంకారము యవన జీవితం దేవుని బట్టి, దేనిని బట్టి రావాలంటే నువ్వు పైన చేసుకున్న సోకును బట్టి, సొగసును బట్టి, అలంకరణ బట్టి కాకుండా నీ బలాన్ని బట్టి నీ అలంకరణ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. నీ బలము నీకు అలంకారం అవ్వాలి. అందుకే దేవుడు ప్రాయము కొలది దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఆ బలము ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించుకున్నాడు. దాదాపుగా నేను బైబిల్లో యవనస్తుల గురించి ఒక 9-10 మంది రాసుకున్నాను. అంతమంది నేను చెప్పలేనులేండి. ఈరోజు యవనస్తుల ద్వారా రాజ్యంలో, యవనస్తుల ద్వారా కుటుంబాల్లో, యవనస్తుల ద్వారా సంఘంలో ఏం జరుగుతుందో
అలాంటి యవనస్తుడుగా నేను ఉన్నానా అనే ఒక తలంపు మీకు కలగ చేయాలని నా ప్రయత్నం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికే యవన కాలానికి వచ్చి పాపిష్టి లోకంలో పడి ఇష్టానుసారంగా బ్రతుకుతూ తల్లిదండ్రులకు అవమానం, నిందలు, బాధను కొని తెస్తున్న జీవితాలు ఇప్పటికైనా మనం మనసు మార్చుకుంటే, మన బ్రతుకును దేవునికి అప్పచెప్పుకుంటే, మన బలాన్ని పరులకు, లోకస్తులకు ఇవ్వకుండా దేవునికి కానీ అప్పచెప్తే దేవుడు వారిని ఎలా వాడుకుంటాడో, ఎలా వాళ్ళ బలాన్ని అలంకరిస్తాడో నువ్వు అర్థం చేసుకుంటే, యవన కాలంలో వచ్చిన నీ బలం, నీ ఆలోచన, నీ స్థాయి, నీ స్థితిని దేవుడు ఏ విధంగా నిన్ను అలంకరించి ఉన్నతంగా వాడుకుంటాడో నువ్వు తెలుసుకుంటే నువ్వు దేవునికి సమర్పించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ వీక్లో ఉపవాసం ఉందాం అని చెప్పాను యవనస్తులకు. ఒకరోజు ఉందాం అని చెప్పారు. వాళ్ళు మంగళవారం ప్రార్థనకు రాలేదు, తర్వాత ఎవరు గుర్తు చేయలేదు. ఏదో నేను అన్నానులే, మర్చిపోయింటాడు పాస్టర్ గారు, ఆయనకి ఇన్ని పనుల్లో ఆయన ఉన్నప్పుడు కదా మేము ఉండాలి అని అనుకున్నారేమో. ఎవరు కూడా గుర్తు చేయలేదు, ఎవరు కూడా అడగలేదు. అంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఒక బలాన్ని పొందుకోవాలని ఆలోచన చాలామందిలో లేదేమో. లేకుంటే నేను తప్పు పట్టాను కానీ కుదరలేదేమో. కుదుర్చుకోవాలి. ఈరోజు నువ్వు ఈ మాట వింటే ఇక మీదటైనా సరే నేను ఆ విధంగా ఉపయోగపడాలి అనే ఒక ఆలోచనలోకి వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా నా బిడ్డలు ఆ విధంగా ఉండాలని తలంపులోకి వస్తారేమో. ఆ విధంగా ఉపయోగించుకో ప్రభా, నా బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారేమో అని ఆశతో ఈ మాట మీకు ప్రకటిస్తున్నాను. ఏంటి అంటే, రాజుకు కష్టం వచ్చింది. ఆ రాజు పెద్ద మంచోడేం కాదు. ఆహాబు గురించి మీకు తెలియదేముంది? యెజబెలు అనే భార్యను చేసుకొని ఆమె యొక్క మతాన్ని రాజ్యంలో చాలా బలవంతంగా ప్రవేశపెట్టి రాజు అనుసరించే మతాన్నే మీరు పాటించాలి అని చెప్పి యెహోవా ప్రవక్తలను చంపుతూ భయపడుతున్నటువంటి సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు కూడా 2 రకాలైన తలంపులతో భయపడుతూ బాధపడుతూ ఉన్నారు. మేము ఇప్పటి వరకు మనల్ని నడిపించింది యెహోవా దేవుడే కదా, మరి ఇప్పుడు ఏంటి ఈ స్థితి ఏంటి? ముందు చూస్తేమో ఆయన ఒకవేళ అలా ఉంటేనేమో ఈయన చంపేస్తాడు, ఉండకపోతేనేమో దేవునికి ఉగ్రత వస్తుంది, భయము వేదనతో ఉంటున్న టైంలో మనుషులు చెప్పిన దాన్ని బట్టి కాదు, రాజులు ప్రకటించిన దానికి బట్టి కాదు, నిజమైన దేవుడు ఎవరో మీరు గమనించి పరిశీలించి నన్ను తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఏలియా ప్రవక్తను వారి ముందుకు పంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రియులారా హల్లెలూయా అని వచ్చి అంటాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు ఇక మీద వర్షం పడదు అని ప్రకటించి వెళ్ళిపోయాడు. పడిందా? అంటే ఏలియా సెలవిచ్చిన ప్రకారం అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. యెహోవా ఏలియా ద్వారా ప్రకటించిన మాట ప్రకారం 3 సంవత్సరాలు ఏమైపోయిందంటే దారుణమైన కరువు వచ్చేసింది. నేను అంటాను, ఈ 3 సంవత్సరాల కాలంలో అప్పటికే ఉన్నటువంటి చెరువుల్లో, అప్పటికే ఉన్నటువంటి సముద్రాల్లో నీరు ఆవిరి కాకుండా ఉంటుందా? వర్షం పడాలంటే ఏం కావాలి? పిల్లలు అడిగి చెప్తారు కదా, అంటే ఆవిరి అయిపోయి మేఘాల్లో చేరి ఆ మేఘాలు అట్లా వెళ్తున్నప్పుడు చల్లగాలి తగిలినప్పుడు వర్షంగా కుమ్మరించబడుతుంది. ఈ భయంకర ఎండకు నీరు ఆవిరైపోలేదా? ఆవిరైపోయిన నీరు మేఘాలకు చేరలేదా? మేఘాలను నీరు ఆ మేఘాలను అటు కదిలించి ఏ గాలి తోలలేదా? మరి ఎందుకు వర్షం పడలేదు? కారణం ఒకటే, ఈయన బంధించి వేశాడు ఏలియా. వర్షం పడదు అని చెప్పాడు. అక్కడ ఎంత అంటే లోక సంబంధంగా ఆ క్రియ జరిగిన, వర్షం పడడానికి దేవుడు నియమించిన క్రమం జరిగినా సరే ఒక్క చుక్క ఈ 3.5 సంవత్సరాలు పడలేదు. 3 సంవత్సరాల కాలంలో పడలేదు. ఇంకా చివరికి వాళ్ళు ఎన్నో రకాలుగా ఆలోచనలు ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, నిజమైన దేవుడు ఎవరో మనం తేల్చుకుందామని చెప్పి ప్రజలందరిని సమకూర్చి బయలు యొక్క 450 మందిని పట్టుకొని మీరు మీ దేవుని పేరిట ప్రార్థించండి, నేను
యెహోవా పేరిట ప్రార్థన చేస్తానని చెప్పి ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయలుదేవతను ప్రార్థించినప్పుడు ఒక్క చుక్క వర్షం పడలేదు. అంత మాత్రం కాకుండా వారికి బలిపీఠం ఏర్పరచుకొని ఆ దహన బలి పశువును అగ్ని చేత ఎవరైతే ప్రత్యుత్తరం ఇస్తారో వారే నిజమైన దేవుడు అని అందరికీ తెలిసినట్లుగా చేద్దామన్నప్పుడు వీళ్ళు అనుకున్నారు, మేము 450 మంది కదా చేయొచ్చులు అనుకున్నారు. ఈ 450 మంది కూడా ప్రయత్నించారు కానీ పడలేదు. అయితే సాయంత్రం కాల సమయంలో ఏలియా కన్నీటి ప్రార్థన చేయగానే ఏం చేసిన, అగ్ని దిగి వచ్చి ఆ యొక్క దహన బలి పశువును ఆ యొక్క తొవ్విన కందకాన్ని పూడ్చివేసినప్పుడు నీళ్ళతో బూడిద చేసినప్పుడు అందరూ కూడా ఏమన్నారంటే యెహోవాయే దేవుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అగ్నితో ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు తను నిజమైన దేవుడు అని నిరూపించుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆహాబులో మార్పు లేదు. అయినప్పటికీ ఆహాబులో ఆయన అనుసరించాలని ఆలోచన లేదు. తర్వాత ఏలియానే మోకాళ్ళ మీద కుంగి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఒక మోపైన వర్షం కురిసింది. వాళ్ళ బ్రతుకుల్లో ఉన్నటువంటి బాధ పోయింది. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు, భూమి ఆకాశాలు సృజించింది, వాటిని నియంత్రించేది యెహోవాయే దేవుడు అని అందరూ తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇలా తెలుసుకొని మరి ఎవరి జీవితంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు యెజెబెల్ ఆయన చంపాలనుకున్నప్పుడు ఆయన మరణాపేక్ష కలిగిన వాడే పారిపోయిన ఉదంతం మనకు తెలుసు. అయితే ఈయన కొండలో ఉన్నప్పుడు, గుహలో పారిపోయాడు అనుకున్నప్పుడు వీళ్ళు ఈ కరువులో ఉన్నారు, బలహీనులైపోయారు, వీరికి శక్తి లేదు, తినడానికి ఆహారం లేని వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఎదిరిస్తారు అని చెప్పి ఈ సిరియా రాజు ఏం చేస్తాడంటే దాదాపుగా 32 మంది రాజులను సమకూర్చుకొని వచ్చి సోమ్రోనును ముట్టడి వేశారు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం మొదటి వచనం. తన యొద్ద గుర్రములు రథములను సమకూర్చుకొని 30 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని బయలుదేరి షోమ్రోను ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. యుద్ధానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తన సైనికులను పంపించి అంటాడు ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ రాజ్యములో ఉన్నటువంటి డబ్బు, ధనము, నీ కుటుంబము, నీ భార్యలు, నీ బిడ్డలు అంతా కూడా నావే, వాటిని నాకు అప్పచెప్తే మేము వెళ్తాము అన్నట్టుగా మాట్లాడతాడు. చూడండి, దానికి ఒప్పుకున్నాడు పాపం ఆహాబు రాజు. వచ్చి సరే ఆహాబు ఒప్పుకున్నాడండి, ఆయన బంగారం ఇస్తానన్నాడు, వెండి ఇస్తానన్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు కుటుంబ విషయాలు చేయొచ్చు అన్నాడు అని చెప్తే వెంటనే మళ్ళీ ఆ బెన్హదద్ అంటాడు, అట్లా కాదు, ఇంకొకసారి వెళ్ళి మాట్లాడండి, నీ కుటుంబము మాత్రమే కాకుండా చూడండి, ఇప్పుడు చూడండి 5వ వచనం. ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పారు. ఏమని చెప్తున్నాడు? నీవు నీ వెండి, నీ బంగారము, నీ భార్యను, నీ పిల్లలు నాకు అప్పగింపవలని నేను ఎద్దుకు నా సేవకులు పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని, నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోదురు అని చెప్పాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఏమన్నారంటే, నీ ఇంటిని పరిశోధిస్తాం, నీ బిడ్డలను, భార్యలను, ఎవరైతే అందంగా ఉంటారో ఏది నచ్చిందంతా తీసుకుని వెళ్తాం అంటే, సరే డబ్బే కదా, ధనమే కదా, ఉన్న ఉపపత్నులే కదా, సరేలే నా కుటుంబమే కదా అని అనుకొని అప్పచెప్పడానికి సంధికి పోయాడు. కానీ రెండోసారి అంటాడు, నీవు మాత్రమే కాదు, నీ సేవకుల ఇండ్లను కూడా పరిశోధిస్తాం, ఏది నచ్చితే అది మేము తీసుకుని వెళ్తాం అన్నాడు. చూడండి ఎంత దుర్మార్గమైన ఆలోచన ఈ బెన్హదదు చేసి 32 మంది రాజులు సమకూర్చుకొని బలహీనులుగా ఉన్నటువంటి రాజు మీదకి, ఒకవేళ అతని క్రియలు చెడ్డవి కావచ్చు, అతని ఆలోచన చెడ్డది కావచ్చు, దేవుని పట్ల భయం లేకపోవచ్చు, కానీ మీరు గమనిస్తే అతని ఆలోచనలో, ఆ మాటలో ప్రజల పట్ల ఒక బాధ్యత ఉన్నవాడిగా మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబ
కుటుంబాన్ని అప్పచెప్పమన్నప్పుడు ఒప్పుకున్నాడు. కానీ నీ సేవకుల ఇండ్లను కూడా పరిశోధిస్తాం, నీ రాజ్యాన్ని కూడా శోధిస్తాం, మాకు ఇష్టమైంది మేము తీసుకుని వెళ్తాం అంటే మాత్రం ఒప్పుకోలేదు. అంత స్వార్థం లేదు. ఆహాబు గురించి మనం చూస్తే ఆహాబు యొక్క క్యారెక్టర్లో ఎన్నో తప్పిదాలు ఉంటాయి. అమ్ముడుపోయిన వ్యక్తిగా ప్రస్తావించబడ్డాడు, భార్య చేత అమ్ముడుపోయిన వ్యక్తిగా ప్రస్తావించబడ్డాడు. చాలా నీచమైన కార్యాలు జరిగించిన రాజుగా ప్రస్తావించబడ్డాడు. కానీ తను పరిపాలిస్తున్న ప్రజల పట్ల మాత్రం ఒక బాధ్యతను మాత్రం ఆయన మర్చిపోలేదు. ఆ కష్టము, ఆ బాధ నా కుటుంబానికి వచ్చిన పర్లేదు, నా యొక్క రాజ్యానికి రాకూడదు అని బాధపడ్డాడు. ఆ బాధలోనే ఏం చేద్దామని పెద్దలందరిని అడిగితే, నువ్వు ఒప్పుకో, మాకు ఎందుకు ఒప్పుకుంటావు అంటాడు. పెద్దలందరూ కూడా అడిగితే ఇట్లా అంటున్నాడయ్యా. రెండోసారి చెప్తాడు, నేను మొదటి దానికైతే నేను ఒప్పుకుంటాను, కానీ రెండో షరతుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే వారు నా మీద నమ్మకంతో ఒక రాజ్యాన్ని అప్పచెప్పారు, నన్ను రాజుగా అంగీకరించాను, వారు పరిపాలించవలసిన బాధ్యత నాది, వారికి యోగక్షేమాలు చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం నాది, వారి మీదకి ఎవరు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. అలాంటి నేనే కంచె సేను వేస్తే ఎట్లా, నేనే వారిని వదిలిపెట్టేస్తే ఎట్లా, దోపుడు సొమ్ముగా నీకు అప్పచెప్తే ఎట్లా, నేను ఒప్పుకోను అని తన ప్రజల విషయంలో మాత్రం తాను చాలా కఠినంగా ఉండే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, నా ప్రజలు నేను అప్పచెప్పను, నా కుటుంబాన్ని అప్పచెప్తాను, నాకు కలిగిందంతా అప్పచెస్తాను, కానీ నా ప్రజలు నేను అప్పచెప్పను అంటే ఈ ఆలోచన దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ చెప్దాం. ప్రైజ్లాడు. హల్లెలూయ. దుర్మార్గుడైన, పాపిష్టి వాడైనా, పాపంలో బ్రతుకుతున్న వాడైనా, వాడి తలంపుల్లో దేవుని ప్రజల పట్ల ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచన బట్టి దేవుడు వారిని నెమ్మదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ చెప్దాం. హల్లెలూయ. ఎలాంటి వాడు ఆహాబు? భార్య మాట విన్నవాడు, దేవునికి వ్యతిరేకంగా మతాన్ని దేశంలో వ్యాప్తి చేసినటువంటి వాడు, అంతటి నికృష్టమైన స్థితిలో ఉండినప్పుడు స్వయాన ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు అని పలికితే ఈయన మాత్రం ఆయన దేవుడని అంగీకరించకుండా మూర్ఖించి మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు. అంతటి వాడి పట్ల తనకు చుట్టూ శ్రమ కలిగినప్పుడు, అతను అప్పటికే 3 సంవత్సరాల కరువు ఉంది, తినడానికి తిండి లేవు, పశువులకు శక్తి లేదు, అన్ని దారులను కట్టిపోయాయి, అంటే వరకున్న ఊటలన్నీ ఎండిపోయాయి. ఓబద్దు అనే ప్రవక్తను పంపిస్తే ఎక్కడన్నా ఉన్నాయంటే ఎక్కడ లేవని చెప్పారు. ఇలాంటి దీనకరమైన స్థితిలో ఉన్నప్పుడు మళ్ళా పైన 32 మంది రాజులు యుద్ధం చేయడానికి వచ్చి ముట్టడి వేస్తే ఎవరికి ధైర్యం ఉంటుంది, ఎవరికి బలం ఉంటుంది? అందుకని ఆ స్థితిలో తను అప్పచెప్పుకోవడానికి, సరే నన్ను కథ అడిగాడు, నా రాజ్యాన్ని కథ అడిగాడు, ఇద్దాం, నా ప్రజలు క్షేమంగా ఉంటారు అనుకున్నాడు. కానీ ఆ ప్రజల విషయంలో రాజు వాళ్ళు కూడా కావాలంటే ఒప్పుకోలేదు. అందుకని ప్రజల వద్దకు అడిగితే నువ్వు ఒప్పుకోవద్దన్నారు. కానీ ఏ అధికారి వచ్చి సరే నువ్వు ఒప్పుకో, మాకు వాడు యుద్ధానికి వస్తాడు కదా, మేము అండగా ఉంటామని ఏ వ్యక్తి అనలేదండి. వీళ్ళైతే చెప్తారు నువ్వు ఒప్పుకో, మాకు నువ్వు అసలు దానికి లోబడ మాకు అంటారు. చూడండి ఆ మాట 20వ అధ్యాయం 8వ వచనం, నీ వద్దని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలు జనులందరూ అతనితో చెప్పిరి. ఒప్పుకొద్దన్న వాళ్ళు అండ ఉండాలి కదా, చేయొద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పిన వాళ్ళు అతను ధైర్యపరచడం, అతనితో కూడా ఉండాలి కదా. మాటలు ఏముందండి, ఎన్నైనా చెప్తారు, తోడుండి నడిచేవాళ్ళు కదా, నిజమైన స్నేహితుడు కావచ్చు, నిజమైన వ్యక్తి కావచ్చు. కష్టాలు, బాధలు, ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సలహాలు ఇస్తారు, అలా ఉండమ్మా, ఇలా జాగ్రత్త, అది జాగ్రత్త అంటారు. కానీ ₹1 సహాయం చేయరు, ఆదుకోరు. వీళ్ళు కూడా అంతే. అయ్యా నా మట్టుకు నేను ఒప్పుకున్నాను, కానీ మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ కుటుంబాన్ని అడుగుతున్నాడు, మీ బిడ్డలను అడుగుతున్నాడు, మీ కుటుంబాల్లో ఉన్న బంగారాన్ని అడుగుతున్నాడు, మిమ్మల్ని దోచుకోవాలని కోరుకుంటున్నాడు అంటే నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు? నువ్వు రాజు కదా, ఒప్పుకోమాకంటారు. పోనీ ఈయనకు అలాంటి పరిస్థితుల్లో సైన్యం ఉందా, శక్తి ఉందా, బలం ఉందా? ఏమీ లేదు. మరి ఆ ఏమీ లేనప్పుడు పెద్దలైన అండగా ఉండాలిగా. పెద్దలు అనేవాళ్ళు ఓన్లీ మాటలు చెప్పడానికేనా?
నీతులు చెప్పడానికేనా? అట్లా కాదు, ఇట్లా అని చెప్పడానికేనా? ఆ కష్టాల్లో బాధల్లో తోడు ఉండి నడిపించేది కదా పెద్దరికం. గమనించండి, ఇక్కడ వీళ్ళు పెద్దలే సలహా ఇచ్చారు, నువ్వు ఒప్పుకోవద్దు, నువ్వు అంగీకరించవద్దు, మేము ఒప్పుకోము, నువ్వు ఒప్పుకోవద్దు. మరి ఏం చేద్దాం? యుద్ధం చేయాలి. ఎవరు వస్తారు? ఎవరు రారు. అలాంటి టైంలో ఆయన మనసును చూసి, అప్పటికి వాళ్ళందరూ వచ్చి ముట్టడి వేసి యుద్ధం చేయడానికి ఉంటుండగా ఏం చేయాలో పాలుపోని స్థితిలో దేవుడే ఒక ప్రవక్తను ఆయన ఎద్దుకు పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రాజుల మొదటి గ్రంథం ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలైన రాజుని అహాబు యొద్దకు అతనితో ఇట్లా నేను చాలు. ఏమంటున్నాడు? ఆ దానిని నీ చేతికి అప్పచెప్తా. 32 రాజులు చుట్టుముట్టి యుద్ధానికి వస్తే దేవుడు ఏమంటున్నాడే, ఒక ప్రవక్తను పెప్పి నువ్వు భయపడవద్దు, వారు నీకు అప్పచెప్తానంటున్నాడు. ఇప్పుడు పెద్దలు నాకు అంగీకరించట్లేదయ్యా, నాకు సహకరించలేదు, ఎవరు నాకు తోడుగలేరు, ఎవరు యుద్ధం చేద్దామని చెప్పిన వారు లేరు, ఆలోచన లేరు. మరి నాకు తోడు రాకుండా నేను ఎట్లా ఒక్కని యుద్ధం చేయాలి? నేను ఎట్లా నా రాజ్యాన్ని కాపాడుకోవాలి? 32 మంది రాజులు ముట్టడి వేస్తే నేను ఒక్కరిని ఎట్లా వారితో యుద్ధము చేయాలి అనే భయంతో అసలు ఎవరి వల్ల జరుగుతుంది? పెద్దలన్న వాళ్ళు వద్దని చెప్పారు, పోనీ వాళ్ళ పిల్లలను తీసుకురాలేదు, వాళ్ళకు తోచిన సహాయం చేయలేదు, ధైర్యంగా పక్కన కూడా నిలబడలేదు, వద్దని చెప్పి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ చుట్టూ సైన్యం ఉంది, నా రాజ్యాన్ని నేను కాపాడుకోని ఆలోచన బ్రతుకులో ఉంది. ఏ విధంగా జరుగుతుంది అంటే అంటాడు, ఏ విధంగా జరుగుతుంది అంటే దానికి ఆయన ఆ మాట చెప్తూ ఒక మాట అంటాడు. చూడండి, ఇప్పుడు మనం చదువుదాం. ఇది ఎవరి చేత జరుగును అని ఆహాబు అడగగా అంటాడు, రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత ఇది జరుగును అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులే చెప్దాం, ప్రజలు హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. శూరులు వెనక తిరిగినప్పుడు, యుద్ధ సన్నద్ధులైన వారు ముందుకు రానప్పుడు, పెద్దలు తోడుగా నిలబడినప్పుడు, భయంతో వణికిపోతూ చుట్టూ ముట్టడి వేసినప్పుడు, అయ్యా నా రాజ్యం ఎవరి ద్వారా బలపరచబడుతుంది, ఎవరి ద్వారా విడుదల పొందుతుంది అంటే అని చాలా సింపుల్గా చెప్పాడు, రాజ్యాధిపతుల్లో ఉన్న యవనస్తుల ద్వారా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. యవనస్తులు చాలామంది ఉంటారు, వాళ్ళ వలన కాదు. కానీ ఇక్కడ మనం కండిషన్ అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాధిపతులలో ఉన్న యవనస్తులు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు వెతికితే 232 మంది ఉన్నట్టుగా 15వ వచనంలో ఉంది. వెంటనే అతడు రాజ్యాధిపతులు ఉన్నటువంటి వారిని లెక్కచుడగా వారు 232 మంది ఉన్నారు. చూడండి, అతనితో పాటు యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రం 7,000 మంది ఉన్నట్టుగా మనం చూస్తాం. గొప్ప సైన్యం, రాజ్యాధిపతులలో ఉన్నటువంటి యవనస్తులు. ఈ మాట మీరు పట్టుకోవాలి. ఈరోజు ఒక సంఘానికి, ఒక రాజ్యానికి క్షేమం ఎవరి ద్వారా అంటే రాజ్యాధికారం పొందినటువంటి యవనస్తుల ద్వారా. నా మాటలు వినాలి. ఇంకా దేశము ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉండిపోయింది, చుట్టూ ముట్టడి వేశాడు. అప్పటికి సోమ్రోను ముట్టడి వేయబడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 32 రాజులు యుద్ధం చేయడానికి మీదకి వచ్చారు. సహాయం చేస్తున్నవారు ఎవరు లేరు. నేను అంటాను, రాజ్యంలో ఉన్న యవనస్తులు 232 మందేనా? సో యుద్ధం చేయడానికి రాజుతో పాటు ఉండడానికి వచ్చిన వారు 7,000 మందేనా? అన్ని లక్షల మందిలో రాజుతో కూడా ఉండినటువంటి వారు కొద్ది మందే. వాళ్ళు సంతోషంలో సుఖించడానికి వస్తారు, విందుల్లో ఆనందించడానికి వస్తారు, కానీ యుద్ధానికి ఎవరు రారు. కానీ దేవుడు ఒక రాజ్యానికి, ఒక దేశానికి, ఒక సంఘానికి ఎవరి ద్వారా క్షేమాన్ని, ఎవరి ద్వారా జయాన్ని అనుకరించాలని చూస్తున్నాడు అంటే యవనస్తుల ద్వారా
వారికి క్షేమాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. యవనస్తుల ద్వారా వారికి జయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, స్తోత్రం, హల్లెలూయ. రెండు చేతులే చెప్తాం హల్లెలూయ. యవనస్తులందరి చేతులైతే చెప్పాలి హల్లెలూయ. ఇంతమంది యవనస్తులు ఉన్నారు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ ద్వారా సంఘానికి ఒక విజయం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమెనని ఎవరు మాట రావట్లేదే. మాకెందుకులయ్యా, మా బతుకు మాది, మా జీవితం మాది, మా తిప్పలు మావి, మళ్ళీ సంఘభారము, సంఘం గురించి పోరాటాలు మా వల్ల యాడవుతాయి. మరి మీకున్న బలం మీకు ఏ విధంగా అలంకరం అవుతుంది? ఊరికే తిని తాగడానికి సుఖించడానికైనా మీకున్న బలం దేవుని కోసం పోరాడడానికి కాదా? రాజ్యము కోసము మీ బలాన్ని ఉపయోగించుకోవడానికి కాదా? మీరు ఒక వయసుకు వచ్చింది. లోకస్తులు మాత్రం బ్రతకడానికేనా సంఘానికి వచ్చేది? యవనస్తుల బలం వాళ్ళకి అలంకారం, అది సంఘానికి విజయాన్ని చేకూర్చేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అయితే ఆ యవనస్తులు ఏమై ఉండాలంటే రాజ్యాధికారం పొందిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నేను అంటాను, ఎట్లా వచ్చింది అధికారం? యవనస్తులకు రాజ్యాధికారం ఉందా? ఒకవేళ ఈరోజు నువ్వు యవనస్తులకు ఉంటే నాకు ఏ అధికారం ఉందయ్యా? నేను పోరాడడానికి ఏ అధికారం ఉంది? ఏ హక్కు ఉంది? ఏ విధంగా నేను హక్కును పొందుకున్నవాడిని అనుకుంటున్నావేమో. ఒక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. చాలు. తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ ఏ అధికారం ఇచ్చాడు? చెప్పండి అమ్మా. దేవుని పిల్లలు అవుటకు అధికారం. ఇప్పుడు ఎవరివి నువ్వు? దేవుని పిల్లవా కాదా? దేవుని పిల్లలవా కావా? ఒకప్పుడు లోకంలో శాపంతో ఉన్న నిన్ను ఏ అంధకార సంబంధమైన రాజ్యము నుండి తన రక్తము ద్వారా నిన్ను విడిపించి తన రాజ్య పౌరుడిగా నిన్ను తీర్చాడు. అదే మాట కొలసీలకు రాసిన పత్రిక 1:13 ఉంటుంది కదా. అంధకార అధికారము నుంచి ఆయన మిమ్మల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్యమునికి మీరు పౌరులుగా ఆయన రక్తం ద్వారా విమోచన కలుగ చేశాడు. ఒకప్పుడు లోకంలో ఉన్న మనల్ని, ఒకప్పుడు శాపగ్రస్తమైన చీకటిగా బ్రతుకున్న మనల్ని, ఒకప్పుడు చీకటి క్రియలతో బ్రతుకుతున్న ఎవరి జీవితాన్ని ఆ అంధకార సంబంధమైన రాజ్యము నుంచి ఆయన రక్తము ద్వారా ఆ యొక్క కోట గోడలు కూల్చివేసి తీసివేసి ఆ రక్తము ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు తన రాజ్య పౌరుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎవరు అంటే పరలోక రాజ్య పౌరుడివి. ఆయన రాజ్యము కోసం పోరాడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక సైనికుడివి. దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. నువ్వు దేవుని సంతానం, దేవుని యొక్క బిడ్డవు. ఆయన అందరూ అంగీకరించారా లేదా? అంగీకరించి ఒప్పుకొని వదిలిపెట్టి ఆయనే దేవుడు అని, ఆయన నడిపించే కర్త అని, ఆయన నామ మహిమార్థం బ్రతుకుదామని ఒప్పుకొని రాజ్యంలో చేర్చబడ్డ యవనస్తులు ఉన్నారు కదా. ఆ యవనస్తులకు దేవుడిచ్చాడు తన రాజ్యాధికారం ఇచ్చాడు. రాజ్యం కోసం పనిచేసే అధికారాన్ని ఇచ్చాడు. రాజ్యం కోసం ప్రయాసపడే అధికారం ఇచ్చాడు. రాజ్యం కట్టడానికి, రాజ్యాన్ని కాపాడగల అధికారం ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ ఎవరైతే మారు మనసు పొంది పాపం నుంచి విడుదల పొంది బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడ్డారో, ఆయన రాజ్యంలో చేర్చబడ్డారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు రాజ్యాధిపతులుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. శబ్దం ప్రజలాడు హల్లెలూయ. నువ్వు కూడా ఒక రాజువే. నీ దేశము కోసం, నీ రాజ్యము కోసం ఆయన రక్తము చిందించి సంపాదించిన సంఘంలో నువ్వు చేర్చబడి ఆ రాజ్యమును కోసం కాపాడగలిగినటువంటి, ఆ రాజ్యం కోసం పోరాడగల ఒక యోధుడివి, యోధురాలవి. కాబట్టి ఆ యవనస్తుల ద్వారా సంఘానికి, రాజ్యానికి ఏం కలుగుతుంది అంటే క్షయం కలుగుతుంది. ఎవరి ద్వారా కలుగుతుందయ్యా? సంఘములో ఉన్నటువంటి ఎవరైతే రాజ్యాధిపతులకు ఉన్నారో ఆ యవనస్తుల ద్వారా కలుగుతుంది. నేనంటాను ఈరోజు మన సంఘానికి క్షేమం ఎవరి ద్వారా కలగాలి? యవనస్తుల ద్వారా. ఇప్పుడు యవనస్తులు నా ద్వారా అని అనొచ్చుగా.
అనరా? ఇంత భారంతో చెప్పడం కూడా వ్యర్థమేనా? ఒక్కరన్నా ఉన్నారా? నా ద్వారా సంఘానికి క్షేమం కలగాలని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరా? తల ఊపితే కాదు, తల ఊపితే అర్థమవుతుందా? చెప్తే వినిపిస్తుందా? చెప్పండి మరి. నా ద్వారా సంఘానికి విజయం చేకూరుతుంది, దానికి నేను కట్టుబడి సంఘము కోసం యుద్ధం చేస్తాను. నా మాట కాదు, ఒప్పుకున్న నీ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ హల్లెలూయా. రాజు బలహీనుడైపోయాడు. రాజుకు సహకరించే వాళ్ళు ఎవరు లేరు. సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ బలపరిచే వాళ్ళు లేరు. సలహాలు చెప్పేవారు ఉన్నారు, యుద్ధానికి వచ్చేవారు లేరు. అలా ఉండు, ఇలా ఉండు, అలా చేయి, ఇలా చేయి, వాళ్ళ విషయంలో ఇలా, వీళ్ళ విషయంలో ఇలా అని రకరకాలైనటువంటి ఆలోచనలు చెప్పేవారు ఉన్నారు. నీతో పాటు యుద్ధానికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవరి ద్వారా యుద్ధము జరిగించాలని కోరుకుంటున్నాడంటే, సంఘంలో ఎవరి ద్వారా యుద్ధము జరిగించాలని కోరుకుంటున్నాడంటే, రాజ్యాధిపతులైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఒక అధికారం పొందుకొని, యవన కాలమందు పుట్టిన వారు ఎలాంటి బలవంతుని చేతులు బాణం లాంటి వారుగా పుట్టిన వారై, ఆ యవనస్తులు ఎలాంటి వారు అంటే, పాపము నుంచి విడిపించబడిన యవనస్తుల గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఎలాంటి వారు అంటే, మీరు 110వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం. కీర్తన గ్రంథం 110. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు. యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలడ హల్లెలూయా. ఈ యవనస్తులు ఎట్లా వస్తున్నారు? పరిశుద్ధమైన అలంకృతులై, అలంకారం ధరించుకొని ఎక్కడి నుంచి వస్తున్నారు? అరుణోదయ గర్భం నుంచి వస్తున్నారు. ఏంటి అరుణోదయ గర్భం? లేకుంటే ఏంటి? దాని గురించి ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 12-13 వచనాలు. యోబు గ్రంథం 38వ అధ్యాయం. చాలు. అరుణోదయ గర్భంలో నుంచి వచ్చిన వారంటే, దుష్టత్వం నుంచి వారిని అరుణోదయ గర్భం ఏం చేస్తుంది? దులిపివేస్తుంది. అంటే పాపములో బ్రతికిన వారు, ఒకప్పుడు పాపేచ్ఛలను బట్టి బ్రతికిన వారు, ఒకప్పుడు ఏంటి ఒక నీచ స్థితిలో దిగిపోయినటువంటి గోతులోకి వెళ్ళిన వారిని దేవుడు ఏం చేశాడంటే, అరుణోదయ గర్భాన్ని చీల్చి, అరుణోదయ దర్శనం అనుకరించి, ఆ పాపపు స్థితి నుంచి విడిపించి, ఆ రక్తమునే పరిశుద్ధమైన అలంకారంగా వారికి ధరింపజేశాడు. కారణం ఏంటి? ఊరికేనైనా? ఎందుకు యవనస్తులకు ఈ మాట చెప్పాడు? పైన అందరు యుద్ధం కాలం అందరి ఎత్తుకు వస్తారు, కానీ యుద్ధ సన్నాహం దినమున నీ శ్రేష్ఠులు యవనస్తులు మాత్రమే పరిశుద్ధమైన అలంకారం ధరించుకొని యుద్ధం చేయడానికి వస్తారు రాయబడింది. మనం చదివిన ఆ మాటలో ఏముంటుంది? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేద్దరు, కానీ యవనస్తులు మాత్రం ఏంటంటున్నాడు? పరిశుద్ధాలంకృతులై మంచు వలె. ఈ మంచు ఏం చేస్తుందంటే, అరుణోదయ గర్భంలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని తీసివేసి ఆయన కృపతో నింపి పరిశుద్ధులుగా మార్చి, పరిశుద్ధమైన అలంకరణ వారికి అనుకరించి చేస్తున్న కారణం ఏంటి? యుద్ధం చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రాజ్యాధిపతుల్లో ఉన్న యవనస్తులు ఎవరు అంటే, యుద్ధ సన్నాహ దినమున దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని సంఘం కోసం యుద్ధము చేయడానికి, దేవుని ప్రజల పక్షాన పోరాడడానికి ఆయన కృపచేత పరిశుద్ధమైన అలంకరణ ధరించుకున్న వారై ముందుగా నడుచుటకు సిద్ధమైన వారు. ఈ రోజుల్లో ఒకవేళ పరిశుద్ధత ధరించుకున్నారేమో, పాపాన్ని వదిలిపెట్టారేమో, కానీ యుద్ధానికి మాత్రం సిద్ధం అవ్వట్లేదు. సంఘ పక్షాన పోరాడడానికి ముందుకు రావట్లేదు. వారికి తోచినప్పుడు, కుదిరినప్పుడు మందిరానికి వస్తున్నారు, వాళ్ళకు అనిపించినప్పుడు మందిరానికి వస్తున్నారు. గమనించండి ప్రియులారా, దేవుడు నిన్ను యవన కాలములో తను రక్షించుకుంది. కారణం ఏంటి అంటే, నువ్వు యుద్ధములో ఒక పోరాడడానికి, రాజ్యానికి ఒక విజయాన్ని చేకూర్చడానికే.
ఎవరు సహాయం చేయనప్పుడు రాజుకు నువ్వు సహాయకరంగా ఉండడానికే, అండగా నిలబడడానికే దేవుడు నిన్ను ఈ రోజుకు సిద్ధపరిచాడు, ఈ రోజుకు నిన్ను బలపరిచాడు. మరి ఈ రోజుకైనా సరే యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ రోజుకైనా సరే సంఘ క్షేమం కోసం, యవనస్తుల ద్వారా సంఘానికి క్షేమం కదా, నా ద్వారా ఏం చేస్తాడు దేవుడు, కాబట్టి నేను ముందుండాలి, నేను ఆరాటపడాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, నేను యుద్ధానికి వెళ్ళాలి, నేను శ్రమపడాలి, నేను ప్రయాసపడాలి అనే ఆలోచన యవనస్తులకు కలగాలి. ఇది ఎవరి ద్వారా జరుగుతుందయ్యా? ఇంత భయంకర స్థితి నుంచి ఎవరి నుంచి ఒక క్షేమం కలుగుతుంది, ఎవరి ద్వారా ఒక విజయం కలుగుతుంది? ముట్టడి వేసిన రాజుల దగ్గర నుంచి ఎవరు విడుదల కలుగజేస్తారంటే, ఎవరైతే నీ సంఘంలో ఉన్నారో, ఎవరైతే నీ రాజ్యంలో ఉన్నారో, ఎవరైతే నీ ద్వారా ఆయన కృప ద్వారా బలం పొందుకున్నారో, అధికారం పొందుకున్నారో, అలాంటి అధికారం పొందిన యవనస్తులై, అలాంటి అధికారం పొందిన యవనస్తుల ద్వారా నీకు రాజ్యానికి క్షేమం అని వాక్యం చెప్తుంది. ఈరోజు సంఘానికి కూడా క్షేమం ఎవరు అవ్వాలి అంటే, పరిశుద్ధమైన అలంకారం ధరించుకున్న వారైన యవనస్తుల ద్వారా క్షేమం. నీచ క్రియలను, పాపిష్టి క్రియలను, పాపిష్టి తలంపులను ధరించుకొని లోకంలో బ్రతికేవారు కాదు, వదిలిపెట్టకుండా జీవించే వాళ్ళు కాదు. వాళ్ళని బట్టి సంఘానికి అవమానం, నింద. పలాని వారి సంఘంలో అమ్మాయి అంట, ఈ అబ్బాయి అంట, వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా అని అవమానం. కానీ నువ్వు పరిశుద్ధమైన అలంకారం ధరించుకుంటే, పలాని సంఘులను యవనస్తులు ఎంత పరిశుద్ధంగా ఉంటారు, ఎంత నీతిగా ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు అనే అలంకారం బలం అవ్వాలి. ఆ బలమే నీకు అలంకారం అవ్వాలి. దేవుడు నిన్ను బలపరిచాడు, పాపంలో ఉన్నప్పుడు నిన్ను విడిపించి తప్పించి యవన కాలంలో నిన్ను రక్షించుకున్నాడు. కారణం ఏంటంటే, ఆయన కాడి మోయడానికి, ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికే, ఆయన రాజ్యం కోసం నువ్వు ప్రయాసపడ్డానికే, రాజుతో కలిసి నువ్వు యుద్ధము చేయడానికి అంటాడు. యవనస్తులు ఓకే సరే, ఎవరు యుద్ధం స్టార్ట్ చేయాలి? ఈయనకి ఇది కూడా ఫజిలే. అయ్యా నాకు యవనస్తులు ఇచ్చావు, వాళ్ళు ఎంతమంది? 232 మంది మాత్రమే. నేను అంటాను, న్యూమరాలజీ ప్రకారం కొందరు అంకెలను అటు ఇటు కూడుకొని బండి కొన్నప్పుడు మొత్తం కౌంట్ చేస్తే లాస్ట్లో మంచి నెంబర్ రావాలి. కొందరికి అది రాకపోతే చాలా ఫీల్ అవుతారు, అట్లా కౌంట్ చేసుకుంటారు. నేను ఊరికి అట్లా కౌంట్ చేశాను. 2 + 3 + 2 ఎంత? 7. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మొన్న బాప్తీసం తీసుకునేది ఎంతమంది? 7 మందే కదా. అంటే 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య, 7 అనేది దేవుడు ఉద్దేశించిన సంఖ్య. పోనీ ఇప్పుడు కింద వారితో కూడా సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 7,000 మంది. చూడండి, అంటే ఒక పరిపూర్ణమైన ఆలోచనతో, ఒక పరిపూర్ణమైన ఉద్దేశంతో తమ్మును తాము దేవునికి లోపరుచుకొని, తమ యొక్క సొంత ఇచ్ఛని చంపుకొని దేవుని నామ ఘనత కోసం బ్రతకాలనుకునేవారు. అలాంటి వారి ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని క్రియలు జరుగుతాయి. ఈ వీరు ఎప్పుడైతే ఏర్పరచబడ్డారో, నిర్ణయించబడ్డారో, ఇప్పుడు అని అంటాడు, అయ్యా నాకైతే యవనస్తుల్ని ఇచ్చావు, కానీ యుద్ధం ఎవరు ప్రారంభించాలి అంటే, ఆ మాటకి ఏమంటాడు? అది నీవే ప్రారంభించాలంటాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం, యుద్ధము ఎవరు ఆరంభము చేయాలి? రాజు అడుగుగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 చేతులు చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరంభం చేస్తాడు. యుద్ధం ఎవరు చేయాలి చెప్పండి? యుద్ధం ఎవరు చేయాలి? ఎవరైతే నియమించబడ్డారో, ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరైతే ప్రత్యేకించుకున్నారో, ఎవరైతే రాజ్యంలో చేర్చబడ్డారో, ఎవరైతే పాపం నుంచి విడిపించబడ్డారో, ఎవరైతే ఆయన రాజ్యం కోసం పనిచేస్తామని ఒక తీర్మానంలోకి వచ్చారో, వారు యుద్ధం చేయాలి. ఆ యుద్ధాన్ని రాజు ప్రారంభిస్తాడు. ఆ యుద్ధాన్ని రాజు మనం యుద్ధానికి వెళ్దాం అని రాజు వారిని తీసుకెళ్తే యుద్ధము చేసే బాధ్యత వారి మీద ఉంటుంది. ఎప్పుడైతే వీరు ముందు నడవగా, వారు ముందు బయలుదేరినప్పుడు, అక్కడ చూడండి ఒక మాట ఉంటుంది, ఆ 17వ వచనం, ఆ రాజ్యాధిపతులలో ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు బయలుదేరారు? రాజు ప్రారంభించని, కానీ వీళ్ళు ముందే బయలుదేరారు. మన యవనస్తులు ఎన్ని గంటలకు బయలుదేరుతారు మందిరానికి?
ఒక పని అంటే ఎన్ని గంటలకు బయలుదేరుతారు? ముందు అని ఆలోచన లేదు. నేను ముందు ఉండాలి, దేవుని పనిలో నేను ముందు చేయాలి. దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే, దేవుడిని ఎవరిని ఏర్పరచుకుంటాడంటే ఆయన పని పట్ల అశ్రద్ధ కాకుండా శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి ముందుకు చెయ్యాలి అనుకున్న వాడిని దేవుడు ఏర్పరచుకుంటాడు, ఆయన అంగీకరిస్తాడు. నీ పనులు ఎన్నన్నా ఉండని, వాటిని దేవుని కోసం పక్కన పెట్టి రావాలి. లోకంలో ఏదైనా సరే దేవుని తర్వాత అన్నట్టుగా ఆలోచన నీకు కలగాలి. రాజు చెప్పాడు, మీ వలన రాజ్యానికి క్షేమం, మీ ద్వారా రాజ్యానికి ఒక విజయం కలుగుతుంది అన్నప్పుడు వాళ్ళు ముందుగా బయలుదేరారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్, హల్లెలూయా. మరి ఈ మధ్య కాలంలో ఎందుకో పెద్దలైనట్టు వాళ్ళు పాటలు పాడే టయానికి రాలేకపోతున్నారు. వాళ్ళు ఇదివరకు 5 నిమిషాల ముందే వచ్చి కూర్చునేవాళ్ళు. మొదటి పాట వారికి అవకాశం ఇచ్చాం, మొదటి 2 పాటలు ఎందుకో వృద్ధాపాన్ని బట్టో పరిస్థితులు బట్టి ఆ టయానికి రాలేకపోతున్నారు. ఒకరేమో నడవలేక ఎవరో తెస్తే కానీ రాలేని స్థితిలో పాటలు పాడే వారి విషయంలో, కొందరేమో 1-2 పాటలు అయిన తర్వాత యవనస్తులైతే లాస్ట్లో వస్తారు, అసలు పాటలే పాడరు. పోనీ వాళ్ళకి చేత కదా పాటలు పాడడం? చెప్పండి, పాటలు పాడడం చేత కదా? సో గమనించాలి, ఇప్పుడు నా ద్వారా రాజ్యము జయకరంగా మార్చబడాలంటే నేను ముందుకు వెళ్ళాలి. మళ్ళీ లాస్ట్లో వచ్చి అక్కడ కానుకలు ఇచ్చేటప్పుడు పోటీ పడతారు. నేను పాడతానంటే నేను పాడతాను. నేను కర్మగాలి ఎవరు మొదట అడిగితే వాళ్ళకి ఇస్తే మమ్మల్ని గమనించలేదు, మాకు ఇవ్వలేదు. యవనస్తులు ముందు ఉండాలి, ముందుకు రావాలి, ముందు నడవాలి. ఆ ముందు నడిచి యవనస్తులతో ఆ దండువారు నడిచినట్లుగా మనం చూస్తాం. గమనించండి, ఒకప్పుడు ఆరాధన పాట నేనే పాడేవాడిని, తర్వాత బాబ్జీ సహాయాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు బాబ్జీ నడిపిస్తున్న దానికి బట్టి నాకు బాగా పాడుతున్నాడు, అందరు బాబ్జీ బాగా ఆరాధన చేస్తున్నారు, దాన్ని బట్టి నాకేమన్నా ఈర్ష్య ఉందా? మరి మీరు యవనస్తులు వచ్చి ముందు పాట పాడితే మిమ్మల్ని ఎవరైనా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు ముందుకు రారు? పని చేస్తారు కానీ గంట లేటుగా వస్తారు. కరెక్ట్గా అది మార్చుకోవాలి. రాజ్యాధిపతులైన యవనస్తులు రాజు ఆరంభించినప్పటికీ వాళ్ళు ముందుగా నడిచిన వారిగా ఉన్నాడు. ఎవరి ద్వారా ఈ కార్యం జరుగుతుంది, ఎవరి ద్వారా ఈ క్రియ జరుగుతుంది అంటే యవనస్తులు అన్నప్పుడు ఆ యవనస్తులు ముందు రాకపోతే ఎట్లా? నేర్చుకోకపోతే ఎట్లా? ఆ వరుసలో నిలబడకపోతే ఎట్లా? తల్లిదండ్రులు వచ్చిన తర్వాత బిడ్డలు వస్తారా? తల్లిదండ్రుల ముందు మీ బిడ్డలు సిద్ధం చేసి ముందు వాళ్ళు ఇళ్ళకు ముందు మందిరానికి పంపండి. తీరిగ్గా వస్తారులే, నేను ముందు వెళ్ళాలని కాదు, నీ బిడ్డలు ముందు ఉండాలి. మారు మనసు పొంది రక్షించబడిన ఏ యవనస్తుడైనా సరే లేటుగా రావడానికి లేదు. అది దేవుడి పట్ల నువ్వు అశ్రద్ధ చేస్తున్నవాడివే. కరెక్ట్ కాదు. ఎన్ని పనులన్నా ఉండనివ్వండి, దేవుని పని ముఖ్యం. మాకు లేవా పనులు? పని పెట్టుకుంటే ఏదైనా పనే. అందుకనే ఆదివారమున జీవన సంబంధం ప్రతి పనిని మానాలి అని వాక్యం చెప్తుంది. ఆ రోజే పనులు పెట్టుకుంటే, ఆ రోజే పెళ్ళిళ్ళు పెట్టుకుంటే, ఆ రోజు విందులు పెట్టుకుంటే, ఆ రోజు సేవతో వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటే, ఆ రోజే కాలక్షేపంగా బ్రతకాలి, కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. నువ్వు దేవుని సంబంధివి, దేవుని రాజ్యంలో చేర్చబడితే ఆ రాజ్యానుసారంగా నువ్వు బ్రతకాలి. ఎవరు ఆరంభించాలి? రాజు ఆరంభించినప్పుడు ఎవరు ముందు ఉండాలంటే యవనస్తులు ముందుండాలి. మరి మన సంఘంలో ఉన్న యవనస్తులు ఎంత ముందున్నారో, ఎంత ముందు వస్తున్నారో. ఒక ప్రార్థన అంటే లేటే, ఈ దేనికైనా లేటే, అందరూ లేటుగా వస్తారు. అందుకే లాస్ట్లో పాపం ఒక పాట ఇవ్వాల్సి వస్తుంది. యవనస్తులారా, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నటువంటి యవనస్తులారా, అది కరెక్ట్ కాదు. మీ ద్వారా రాజ్యానికి క్షేమం కలగాలని దేవుడు చూస్తూ ఉంటే మీ ద్వారా ఒక విజయాన్ని ఇవ్వాలి. మీరు ముందు అడుగు పెడితే చాలు, చేసి కార్యం జరిగించేది దేవుడు.
మీరు ముందు అడుగేస్తే చాలు, మీ వెనక మిమ్మల్ని బలపరిచి మీ ద్వారా రాజ్యానికి క్షమించేవాడు దేవుడు. కానీ ముందు పోరాడవలసింది మాత్రం యవనస్తులు. జాగ్రత్త గమనించండి. ఇక మీదట ఏ యవనస్తురాలు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న ఏ యవనస్తుడైనా ఏ యవనస్తురాలైనా, అంటే పెళ్లి కాని వాళ్ళు కాదమ్మా, పెళ్ళైనా పిల్లలున్నా 40 ఏళ్ళ వయసులోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నీ ప్రాధాన్యత మొదట దేవునికి ఇవ్వాలి. ఇప్పటికే దేవుడి పట్ల నేను సంకల్పాన్ని కోల్పోయేవేమో, ఇక మీదటైనా సరే ఆ సంకల్పం నెరవేర్చే విధంగా దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవునికి ఒక ప్రణాళిక వేసుకొని రావాల్సిన వారు ముందు ఉండట్లేదు. ఎవరి ద్వారా విజయం చేకూర్చని ఆశపడుతున్నాడు? యవనస్తుల ద్వారా. మరి ఆ యవనస్తులు ముందు లేకపోతే సంఘానికి క్షేమం ఎట్లా వస్తుంది? ఆ యవనస్తులు ముందు రాకపోతే పరిచర్య ఎట్లా జరుగుతుంది? ఆ యవనస్తులు ముందు రావడం అంటే వచ్చి ఓడవడం కాదు, ఆయన పని కూడా చేయాలి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి, ఆయన సంకల్పానుసారంగా ఉండాలి. కాబట్టి ప్రియ తల్లిదండ్రులను, మీ బిడ్డలను ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ పొందారో వారిని ఏ క్షణం వారిని మీకంటే ముందుగా సిద్ధపరిచి 5 నిమిషాల ముందే దేవుని మందిరం ఉండాలి అని చెప్పి ఏ విధంగా సరే పంపించండి. అలాంటి వారి ద్వారా దేవుడు తన క్రియను జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వారికి, ఇప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, వారితో పాటు వాళ్ళు ముందు నడుస్తారో ఆ దండు వారు ఏమని ఉంది అక్కడ 20-19 చాలు. చూడండి, ఇప్పుడు రాజ్యాధిపతులతో ఉండిన దండువారు అని రాయబడింది. అంటే ఇప్పుడు యుద్ధం చేసే వారందరూ కూడా ఎవరితో ఉన్నారు? ఈ యవనస్తులతో ఉన్నారు. ఎప్పుడైతే ఈ యవనస్తులతో ఉండి వారితో కూడా నడిచారో, ఇప్పుడు ఏం జరిగిందో ఆ కింది వచనాన్ని మనం చూస్తే 19వ వచనం చూడండి. రాజ్యాధిపతులు ఆ యవనులు వారితో ఉన్న దండువారు పట్టణంలో నుంచి బయలుదేరి ప్రతి వాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఏంటంట? ప్రతివాడు తన పని నిర్వర్తించాడు, ప్రతివాడు తనకు అప్పచెప్పిన పనిని ప్రకారంగా చేశాడు. చెయ్యాలి అంతే. పోయిన వారం మేము ఒక పాట అనుకున్నాం, కానీ రాజన్న రాకపోయేటప్పటికి వద్దులే అని సడన్గా ఒక పాట చెప్పాను. అన్న నేను అది ప్రిపేర్ అవ్వలేదు, నేను చూసుకోలేదు, ఆ రాగం నాకు రాదు, నేను పాడలేను అని అనుకోలే. తప్పదు, పాడాలి, చెప్పిన తర్వాత వినాలి అంతే, చేయాలి అంతే. అంటే తనకు అప్పచెప్పిన పని ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి వారి పని? సిరియనులు దండెత్తి వచ్చి వారిని చంపాలి, వారి విషయంలో వారితో యుద్ధం ఆడాలి, యుద్ధము చేయాలి, పోరాడాలి. ఎప్పుడైతే తనకు ఒక్కొక్కరు తనకు అప్పచెప్పిన పనిని చేశారో సిరియనులు పారిపోయారు. ఎంతమంది వాళ్ళు? 32 మంది రాజులండి, ఒకరిద్దరు కాదు. వీళ్ళెంతమంది? 32 రాజులతో వచ్చినటువంటి లక్షలాది మంది జనం. ఒక్క రోజులో 1,00,000 మందిని వారు చంపారు. చూడండి, ఆ మాట కింద ఉంటుంది చూడండి. రాజుల మొదటి గ్రంథం. ఈ ఫ్యాన్ గాలికి ఇది ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంది. రాజుల మొదటి గ్రంథం 20 అధ్యాయం 29వ వచనం చూడండి. కింది వచ్చిన చూడు. ఇజ్రాయేలు వారు ఆ దినమందే సిరియనుల కాల్పనం ఏం చేశారు? 1,00,000 మందిని చంపారు. వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 232 మంది. ఎక్కడ? 1,00,000 మంది ఎక్కడ? వాడులు ఒకడు 1000 మందితో సమానం. మీరు ఈ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టి, నా వల్ల ఏమవుతుంది కాదు, నీకు అప్పచెప్పిన పని నువ్వు సక్రమంగా నిర్వర్తించడానికి పూనుకుంటే నీ ద్వారా రాజ్యానికి, సంఘానికి క్షేమాన్ని ఇచ్చే దేవుడు. మరి ఈరోజు నీకు అప్పచెప్పిన పనిని పట్ల నువ్వు ధైర్యంగా ఉంటున్నావా? నమ్మకంగా చేస్తున్నావా? నమ్మకంగా అప్పచెప్పుకుంటున్న రాజు అప్పచెప్పిన పని పోరాడడం. వాళ్ళ కుటుంబాలు లేవా, పిల్లలు లేరా, భార్యలు లేరా, అది కాదు, అది సెకండరీ. ఇప్పుడు నేను ఆయన చెప్పినట్టుగా చేయాలి, రాజ్యాన్ని కాపాడుకోవాలి, రాజు సాతాను వశులు పడకుండా, శత్రు వశులు బారిన పడకుండా నా రాజ్యాన్ని కాపాడుకోవాలి. అది నాకు శక్తి వంచన లేకుండా నేను చేయాలనే
సంకల్పం వారి బ్రతుకులు ఉంది కాబట్టే వాళ్ళు పోరాడారు. చేసేవాళ్ళు ఉన్నారులే, పాడేవారు ఉన్నారులే, పరిచర్య చేసే వాళ్ళ ఉన్నారులే, ఆ కుటుంబం వాళ్ళు ముఖ్యం, ఈ కుటుంబం వాళ్ళు ముఖ్యం, వాళ్ళకు ప్రాధాన్యత, ఇలా వంకలు చెప్పుకుంటూ ఇంటి దగ్గర ఉంటే పనులు జరగవు. నా కుటుంబం ముందుండాలనే ఆలోచన ఎవరి జీవితాల్లో ఉంటుందో వాళ్ళు మాత్రం వాళ్ళ బిడ్డల్ని సిద్ధపరుస్తారండి. అన్న అట్లా సిద్ధపరచలేదా? సిద్ధపరిచింది. అప్పుడు వారిని ముందుకు నడిపిస్తారు, ముందుకు పంపిస్తారు. కాబట్టి మన సంఘానికి జయం యవనస్తుల వలన కలగాలి. చూద్దాం ఎంతవరకు వింటారో, ఎంతవరకు లోబడతారో, ఎంతవరకు అర్థం చేసుకుంటారో. సో సంఘానికి జయమిచ్చిన వారు ఎవరు అంటే ఎవరు? యవనస్తులు. ఆ కింద మాటను చదువుకుని మనం ముగిద్దాం. చూడండి, 20 అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 20 అధ్యాయం. ఆ బెన్హదదు కూడా గుర్రం ఎక్కి రౌతులతో కూడా తప్పించుకుని పోయాడు. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియలు బహుగా అత్తము చేసెను. చూడండి, ఇప్పుడు రాజు యుద్ధము చేయడానికి ముందు ఎవరు బయలుదేరారు? యవనస్తులను. ఎవరు? రాజ్యాధిపతులైనటువంటి యవనస్తులు, అధికారం పొందినటువంటి యవనస్తులు. కట్టడానికి దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చాడు, దేవునికి యుద్ధము చేయడానికి అధికారం ఇచ్చాడు. ఎవరు ఈ యవనస్తులు అంటే మనం చూస్తాం, యెహోవా సైన్యంలో చేరిన వారు ఎంత వయసు ఉండాలంటే వాక్యానుసారంగా చూస్తే 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా దేవుని సేనగా బయలుదేరాలి అని బైబిల్లో రాయబడింది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా యెహోవా సేనగా బయలుదేరి తన ప్రజల పక్షాన యెహోవా యుద్ధములు చేయాలి. ఏం చేయాలి? యెహోవా యుద్ధములు చేయాలి. యెహోవా యుద్ధములు అనే టాపిక్ వేరు. అంటే వేరే రాజుల నుంచి విడిపించాలి. ప్రజల మందసం విషయంలో ఆ యొక్క కార్యక్రమాలు వాళ్ళు పొందాలి. పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించాలి. అన్ని పనులు ఆ యవనస్తులు చేయాలి. ఎవరైతే 20 సంవత్సరాల వయసు పైబడిందో వారందరూ కూడా యెహోవా సేనలో చేరి దేవుని పని చేయడానికి అధికారం పొందినవారు. ఇంకా మీరు ఆ బైబిల్లో చూస్తే ఒకవేళ యాజక కుటుంబం అయితే వాళ్ళు 2వ సంవత్సరం నుంచి పరిచర్యలో ఉండాలంట. ఏంటంట? 2వ సంవత్సరం నుంచే యాజకుడు, పాస్టర్, పిల్లలు సంఘస్థులైతే 20 సంవత్సరాలు పైబడిన వారు సంఘంలో దేవుని పనికి చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ సేవకుడి పిల్లలు మాత్రం 2 ఏళ్ల వయసు నుంచే ఆ దేవుని పని చేసే విధంగా తయారు చేయాలి. మరి ఈరోజు రాజ్యములు ఉన్న రాజ్యాధిపతులు నేనే, నా సంఘానికి క్షేమాన్ని కలుగజేసేది నేనే, నా రాజుతో పాటు నేను నడవాలి, నా సేవకుడితో పాటు నేను నడవాలి. సేవకుడి గుండా భయంతో తీసివేయాలి. ఎవరు తనకు తోడుగా లేనప్పుడు, ఎవరు తన పక్కన నిలవనప్పుడు యవనస్తులు మేము తోడుగా ఉండాలి, నిలబడాలి అని ధైర్యం కలిగించినటువంటి యవనస్తులు ఆ రోజు ఆ రాజ్యానికి విజయాన్ని తెచ్చారు. అలాంటి యవనస్తులుగా మన సంఘంలో అనేక మంది యవనస్తులు దేవుడు లేపునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకో. తలలుంచిన యవనస్తులు, రాజ్యాధికారం పొందిన యవనస్తులు, అవును ప్రభువా, ఎవరైతే నేను అంగీకరిస్తారో నీ కుమారుల గుండెటకు అధికారం పొందాం, నీ కుమారులు నీ రాజ్యపు పౌరులమయ్యా, ఆ అధికారాన్ని ఇప్పటి వరకు నేను ఉపయోగించలేదు, అధికారం చొప్పున నేను బ్రతకలేదు. అధికారం ఇచ్చింది కట్టడానికే, అధికారం ఇచ్చింది యుద్ధ సన్నాహ దినమున పరిశుద్ధమైన అలంకృతం ధరించి పోరాడడానికే. ఎవరు తోడుగా రాజుకు నిలవనప్పుడు, ఎవరు తోడుగా సేవకునికి నిలబడినప్పుడు సేవకునితో కూడా ఉండి ముందుండి నడిపించి యుద్ధము జరిగించి రాజుకు విజయాన్ని ఇచ్చేవాడిగా, అలాంటి యవనస్తురాలిగా, అలాంటి యవనస్తుడిగా నన్ను మార్చండి అని యవనస్తులైన వాళ్ళు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులైన వాళ్ళు, క్రీస్తు సైన్యంలో నా బిడ్డలు ఉండాలి, సంఘము కోసం ప్రయాసపడే గుంపులో నా బిడ్డలు ఉండాలి, అలా తయారు చేయాలి. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజలతో ఐగుప్తులో ఉండడం గొప్ప భాగ్యం అనుకోకుండా, ప్రజలతో నింద అనిపించడానికి గొప్ప భాగ్యం అనుకొని
అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే ప్రజలతో నింద అనిపించడం మేలని యోచించగలిగినటువంటి స్థితిలో బిడ్డలను పెంచగలిగిన యోగ్యత నాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. నా బిడ్డలు ప్రభు నీ సైన్యంలో ఉండాలి, నీ సంఘములు ఉండాలి, నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడాలి. నా బిడ్డల యొక్క యుద్ధము ద్వారా, నా బిడ్డల యొక్క ప్రార్థన ద్వారా, నా బిడ్డల ద్వారా సంఘానికి క్షేమం కలగాలి, రాజ్యం వ్యాప్తి చెందాలి, సేవకుడు సంతోషంగా ఉండాలి, సేవకుడికి ముందుగా నడిచేవారుగా నా బిడ్డలు ఉండాలి, సేవకుడికి లోబడి నడిచేవారుగా నా బిడ్డలు ఉండాలి అని ప్రార్థన చేయి. రాజ్యాధికారం పొందిన యవనస్తుడిగా నువ్వు ఉన్నావా? ఆ స్థితిని బట్టి రాజ్యము క్రీస్తు సంఘము కోసం పోరాడే యవనస్తుడిగా నువ్వు బ్రతుకుతావా? నీ ద్వారా రాజ్యానికి ఒక క్రియ చేయబోతున్నాడు. ఆ బలమే అలంకారం. నీ వేషధారణ నువ్వు అలంకరించుకునేది కాదు, దేవుడిచ్చిన రక్షణ ద్వారా నువ్వు అలంకరించుకొని, దేవుడిచ్చిన సర్వాధికారాన్ని, సర్వాంగ కవచాన్ని ధరించుకొని, యవనేచ్ఛలకు దూరంగా ఉండి, పాపేచ్ఛ నుంచి తొలగిపోయి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడికి రాజ్యాన్ని స్థాపించడానికి సత్యమనే దట్టిని కట్టుకొని, వాక్యమనే ఖడ్గము పట్టుకొని యుద్ధము చేయగల యవనస్తునిగా నన్ను మార్చు ప్రభు అని ఒక మాట నువ్వు ప్రార్థన చేయలేవా? నీ పట్ల ఉన్న దేవుని యొక్క సంకల్పం, నీ పట్ల ఉన్న దేవుని చిత్తం ముందుండి నడిచే ఒక యవనస్తుడిగా, దండువారిని సంఘస్థులను సైతం నడిపించే ఒక వ్యక్తిగా దేవుడు నీకు గొప్ప స్థితిని ఇవ్వాలని చూస్తున్నప్పుడు ఆ స్థితిని బట్టి సంతోషించు. ఆ స్థితిని బట్టి దేవుని సన్నిధికి వచ్చి మనస్ఫూర్తిగా అప్పచెప్పుకో, తండ్రి నేను నీ సైన్యంలో నీ రాజ్యంలో ఒక సైనికుడిగా ఉంటాను, నా సంఘం కోసం నేను పోరాడుతాను, నా సంఘం కోసం శత్రువులతో నేను పోరాడుతాను, నా ద్వారా నా సంఘానికి జయం కలగాలి. అలాంటి యుద్ధ వీరుడిగా నన్ను మార్చండి. దావీదు చెప్పినట్లు యెహోవా యుద్ధములు చేయుచున్నవాడిగా అలాంటి ఉన్నతమైన కృప నాకు అనుగ్రహించండి అని యవనస్తులైన వారు ప్రార్థించండి. అలాంటి యవనస్తులను కలిగిన తల్లిదండ్రులుగా నన్ను ఉంచండి అయ్యా. నువ్వు కుడిచిన స్థనములో నిన్ను మోసిన గర్భం ఎంత ధన్యమని యేసు ప్రభు గురించి చెప్పినట్టుగా నీ బిడ్డలను చూస్తే తల్లిగా నిన్ను గనపరచాలి. అమ్మా నీ బిడ్డలు ఎంత మంచివారమ్మా, ఎంత ధైర్యంగా దేవుని పని చేస్తున్నారు, ఎంత నమ్మకంగా దేవుని పనిలో భాగమయ్యారు అని నిన్ను పొగడేటట్లుగా నా బిడ్డలు ఉండాలి అని ప్రియ తల్లి తండ్రి నువ్వు ప్రార్థించి, అందరికంటే ముందు ఉండాలి నా బిడ్డలు, ముందు వరుసలో ఉండాలి, రాజును నడిపించేవారిగా, రాజుకు ధైర్యం ఇచ్చేవారిగా నా బిడ్డలు ఉండాలి, రాజు యొక్క ధైర్యం యవనస్తులో ఉన్నట్లుగా ఉండాలి. అలాంటి ధైర్యాన్ని నా బిడ్డల ద్వారా నా సంఘానికి ఇచ్చే తల్లిగా తండ్రిగా నన్ను మార్చండి అని ప్రార్థన చేస్తే అంత మంచిది. ప్రార్థన చేసి, మహోన్నతుడ సర్వాధికారి, ఎవరి ద్వారా ఈ కార్యం జరుగుతుంది ప్రభువా అని ఆహాపడినప్పుడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవనస్తుల ద్వారా ఈ కార్యం జరుగుతుందని మీరు చెప్పారు. అవును ప్రభువా, పాపము నుంచి చీకటి నుంచి విడిపించబడి, పాప రోత జీవితం నుంచి తప్పించబడి నీ రాజ్య పౌరులుగా మార్చబడిన వారి జీవితం యుద్ధ సన్నాహ దినమున పరిశుద్ధమైన అలంకారం ధరించుకున్న వారై అరుణోదయ గర్భము నుంచి బయటకు వచ్చి శత్రువులతో పోరాడగలిగి, గుమ్మముల యొక్క విరోధులతో పోరాడగలండి యవనస్తులు కలిగిన సంఘంగా మీరు మార్చండి నాయనా. అలాంటి పరిశుద్ధమైన అలంకారంతో తమకి యవన బలాన్ని నీ యొక్క పరిచర్యలో, నీ పనిలో, నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండేవారిగా నీ బిడ్డలు మీరు మార్చండి. ఏ యవనస్తుడు తప్పిపోకూడదు, ఏ యవనస్తుడు దూరం అవ్వకూడదు. ప్రతి యవనస్తుడు రాజ్యంలో చేర్చబడ్డ వాడు సైన్యంలో చేర్చబడి నీ పని చేయాలి. వారికి అప్పచెప్పిన పని ఏదైతే అది చేయాలి నాయన. అలాంటి బిడ్డలుగా మా సంఘంలో ఉన్న యవనస్తులను మీరు మార్చండి. ఒక సమర్పణ కలిగి, ఒక బాధ్యత కలిగి, ఒక తీర్మానం కలిగి నీ కోసం పనిచేసే వారికి నన్ను మార్చండి ప్రభా. నీ కోసం ప్రయాసపడే వారికి నన్ను మార్చండి. అదే నాకు అలంకారం, అదే నాకు ఘనత తెస్తుంది, అదే నాకు లోకంలో గొప్ప ఘనతనిస్తుంది. అలాంటి బలాన్ని నీ వలన పొందుకొని అలంకారంగా ధరించుకొని ఉండగలిగే స్థితి నాకు అనుగ్రహించింది. నీ కృపను, నీ దయను నాకు అనుగ్రహించింది. నీ కృపతో నన్ను బలవంతుడిగా చేయండి ప్రభువా. తిండిని బట్టి వచ్చే బలం కాదు,
శారీరక ఎక్సర్సైజ్ వచ్చే బలం కాదు, నీ వలన బలం పొంది ఆ బలం సంఘానికి అలంకారంగా ఎవని ద్వారా ఈ క్రియ జరుగుతుందంటే యవనస్తులు అని చెప్పగలిగిన స్థితులు ప్రతి ఒక్క యవనస్తు నుంచి బలపరిచి మహిమ తెచ్చుకోమని తల్లిదండ్రులు కూడా ఆ విధంగా సిద్ధపరిచి, నా కుటుంబం సంఘానికి అండగా ఉంది, నా బిడ్డలో సంఘ పరిచర్లో నమ్మకంగా పనిచేస్తున్నారు అనే సంతృప్తితో ప్రతి తల్లిదండ్రి బ్రతుకున్నట్లుగా బలపరచమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.